హలో అండి, వెల్కమ్ టు నిరాలి ఐడియాస్. ఈరోజు మేము తలుపులంతల్లో వెళ్తున్నాము. మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి కాకినాడకి 65 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అలాగే మనం అన్నవరం దేవస్థానం నుండి అయితే మనకి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అన్నవరం నుండి వైజాగ్ వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ సైడ్లో 20 కిలోమీటర్స్ తర్వాత ఆర్చ్ కనిపిస్తుంది. ఆ ఆర్చ్ నుంచి లోపల 5 కిలోమీటర్స్ వెళ్తే మనకి తలుపులంతల గుడి వచ్చేస్తుంది అనమాట. ఇది కొత్తూరు గ్రామం అంటారు. ఇక్కడ ఈ కొండ పేరు వచ్చేసి మనకి దారకొండ, అంటే పైన వాటర్ ఫాల్ ఉంటుంది. ఎవరు వెళ్ళరు, వాటర్ దారలా కారుతుంది అనమాట. ఇక్కడ అందరూ ఆ వాటరే తాగుతారు, కుకింగ్ ఆ వాటర్తోనే చేస్తారు. సో దాని పేరు దారకొండ అని వచ్చింది. ఇక్కడ అమ్మవారికి పేరు ఎలా వచ్చిందంటే తలుచుకోగానే కోరికలు తీర్చడం, అలాగే తలుచుకోగానే అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి కోరికలు తీరుస్తారు కాబట్టి ఆవిడకి తలుపులమ్మ తల్లి అని పేరుంది. దాన్నే వాడుకోకప్పుడు తలుపులమ్మ తల్లి పేరు అని మారిపోయిందనమాట. సో ఈ గుడి వచ్చేసి మనకి పైన కొండపైకి వెళ్ళడానికి వెహికల్స్ ఒకటే దారి ఉంది, వెళ్ళేది వచ్చేది. కాబట్టి వెళ్ళినప్పుడు కొంచెం హార్న్ యూస్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఈ కొండపైకి వెళ్తున్నప్పుడు అయితే మనకు చుట్టూ మొత్తం ఫారెస్టే ఉంటుంది. రోడ్ బాగానే ఉంది, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ డే టైంలోనే వెళ్తారు. 6 తర్వాత అలౌ చేయరు ఇక్కడ టెంపుల్కి. ఈవినింగ్ 6కి టెంపుల్ క్లోజ్. సో అమ్మవారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే కొండ కింద మనకి పాకలు, చిన్న చిన్న రేకుల షెడ్లు లాంటివి ఉంటాయి. అక్కడ మనం కుకింగ్ చేసుకోవచ్చు. మనం మేకను కానీ కోడిని కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలనుకుంటే కింద కుకింగ్ చేసుకోవచ్చు. గ్యాస్ ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కొంచెం 1000 రూపీస్ అలా అమౌంట్ పే చేయాలి, లేదా వాళ్ళే కుకింగ్ చేసి కూడా ఇస్తారు. ఇక్కడ ఇంకొక బిలీఫ్ ఏంటంటే ఇక్కడ ఎంత తిన్నా కూడా మనం ఈ ఊరు దాటి వెళ్ళినప్పటికీ అరిగిపోద్ది అంటారు ఆ వాటర్ వల్ల. సో అది కూడా ఒక బిలీఫ్ అనమాట. అండ్ అలాగే మనం కొండపైకి వెళ్ళగానే ఇక్కడ మోస్ట్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా కొత్తగా ఏదైనా వెహికల్ కొనుక్కున్న, లారీ కానీ కార్ కానీ బైక్ కానీ ఏం కొనుక్కున్నా ఫస్ట్ ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేసి తీసుకెళ్తారనమాట. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పిక్లో, ఇక్కడ మనం నాన్ వెజ్ నైవేద్యం ఇక్కడ పెట్టుకోవాలి. పైన గుళ్ళోకి అయితే అలౌ చేయరు. ఇక్కడ ఉన్న అమ్మవారికి మనం నైవేద్యం ఇక్కడ పెట్టేస్తాము. ఇప్పుడు గుడి కన్స్ట్రక్షన్లో ఉందండి, చాలా స్టెప్స్ ఉన్నాయి. అండ్ ప్లాన్లో ఎస్కలేటర్ కూడా ఉందన్నారు పెద్దవాళ్ళ కోసం. సో గుడి అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. పైకి వెళ్ళగానే మనకు మంచి వ్యూస్ అయితే కనిపిస్తాయి. కొండంతా బాగా కనిపిస్తుంది, ప్లేస్ అంతా కనిపించేలా పెట్టారు. బట్ స్టెప్స్ మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. బట్ ఎస్కలేటర్ ప్లాన్లో ఉంది కాబట్టి పర్లేదు ఫ్యూచర్లో. ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదా, మెయిన్ అమ్మవారిని అయితే వీడియో తీయకూడదు కాబట్టి మేము ఇక్కడ అమ్మవారిని, చిన్న అమ్మవారిని తీసామండి. ఉయ్యాలు కూడా ఉంది పక్కన అమ్మవారిది ఊపేది. మేము కాసేపు అలా ఊపి వచ్చేసాము. మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.